జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ 6వ రోజు దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి గారి ద్వారా పత్రిజీ కరోనా టైంలో 45 కాన్సెప్ట్లు తెలియజేయటం జరిగింది. వాటిల్లో 9ని తీసి ఈ పుస్తక రూపంగా మనకు అందించారు. దేవరహస్యాలు అంటే ఏదేదో పై లోకాలు కాదు మాస్టర్స్. మనలో ఉన్న దేవరహస్యాల్ని పత్రిజీ మనకి వెల్లడించారు. మనము ట్రాన్స్లేషన్ చేసిన బుక్స్ అంటే అసలు ఎంత ఇంట్రెస్టో చూపిస్తూ ఉంటాము. లైవ్లో ఉన్న ఒక మహా చైతన్యమైన పత్రిజీ ద్వారా ఇవి వచ్చినాయి అంటే వాటి శక్తి ఎంతో ఒక్కింత మనం ఆలోచించాలి. అలాంటి శక్తివంతమైన జ్ఞానాన్ని మనం అందుకున్నప్పుడు మనము శక్తితో నిండుతామనే వాస్తవం కూడా సత్యమే కదండి. ఆమె రైట్ మాస్టర్స్. మళ్ళీ నిన్నటికి సూక్ష్మ శరీరయానం చాప్టర్లో దానికి కంటిన్యూ చూద్దామా. తర్వాత వైజాగ్ వెళ్ళాం. వైజాగ్లో రెడ్డి నాయుడు గారి ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ కట్టారు, కృష్ణా పిరమిడ్. ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. అక్కడి నుండి నా సూక్ష్మ శరీరంపై లోకాలకు వెళ్ళిపోయి అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాను. ఎంతగా వేగంగా వెళ్ళానంటే దారిలో ఎన్నో గ్రహాలు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. జనాలోకం చూశాను, తపోలోకం చూశాను. ఇవన్నీ చూసుకుంటూ సత్యలోకం దగ్గరికి వెళ్ళాను. సత్యలోకం చుట్టూ బంగారపు రంగుతో మెరిసిపోతూ ఆరా కనిపించింది. పెద్ద పాములాగా ఆ లోకం చుట్టూ కాపలా కాస్తుంది. ఎవరు పడితే వాళ్ళు సత్యలోకంలోకి వెళ్ళటానికి లేదు. ఒక లోకంలో ఒక స్థానం సంపాదించిన తర్వాతే ఇంకో లోకానికి వెళ్ళగలుగుతాము. అలా నేను ఆ సత్యలోకాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాను, కానీ సత్యలోకానికి వెళ్ళాలని అనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తళతళలాడుతూ వెలిగిపోతూ ఒక గ్రహం కనిపించింది. నెమ్మదిగా దాంట్లోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళాను. ఎక్కడ చూసినా దగదగలాడుతూ క్రిస్టల్స్ పుట్టలు పుట్టలుగా ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయనుకున్నాను. చాలా పెద్ద గ్లోబ్ ఒకటి కనబడుతోంది. దాని మధ్యలో ఒక మనిషి నిల్చొని ఎడమ చేయి ఎత్తి ఆ గ్లోబ్ లోపల మధ్య భాగాన్ని గట్టిగా నొక్కుతున్నారు. కాలితో క్రింది భాగాన్ని నొక్కుతున్నారు. కుడి చేతితో ఆ గ్లోబ్ని గుండ్రంగా తిప్పుతున్నారు. అలా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్క క్రిస్టల్ని తీస్తూ బయటికి పంపిస్తున్నారు. ఎవరు స్వామి మీరు అన్నాను. నేను శ్రీకృష్ణుణ్ణి అన్నారు. కృష్ణుడా? కృష్ణుడంటే మురళి పట్టుకుని ఉన్న రూపం మనకి తెలుసు. విగ్రహాలు చూడటమే తప్ప ఇలాంటి కృష్ణుని చూడలేదు. అక్కడ ఆయన్ని చూసి నమస్కరించుకున్నాను. ఏం చేస్తున్నారు కృష్ణ అని అడిగితే, భూమండలంలో పిరమిడ్లు కట్టించడం వెనుక ఒక మూల రహస్యం ఉంది. ఆ రహస్యం ఒక పత్రి గారికి తెలుసు, ఎవ్వరికీ తెలియదు. 5వ పరిధి లోకం వాళ్ళకి తెలుసు. అందుకే ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, అందరి కోసం రకరకాలైన సాంకేతికమైన విజ్ఞానంతో పిరమిడ్ ధ్యానం చెప్పారు. ఈ భూమండలంలో ఇన్ని పిరమిడ్స్ని నిర్మింపచేసిన వాళ్ళెవ్వరూ లేరు, ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ తప్ప. ఈ పిరమిడ్లో ఉండేటటువంటి మహాజ్ఞానాన్ని ఆ యూనివర్స్తో అనుసంధానం చేసి భూమి మీదకు పంపుతున్నారు. ఇప్పుడు నీ సూక్ష్మ శరీరం ఎలా అయితే వచ్చిందో క్రిస్టల్స్ కూడా అలాగే వస్తాయని చెప్పారు. చెప్పినాక మళ్ళీ నేను ఏదో ప్రశ్న వేయబోతే మీరు వచ్చారు, చూశారు, కనిపించారు. ఇక వెళ్ళిపోండి, ఇక ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు అన్నారు. నేను నమస్కరించి వెంటనే తిరిగి వచ్చేసాను. ఈసారి వెంటనే శరీరంలోకి రాలేదు. మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాను. ఎన్నో గ్రహాలను చూసుకుంటూ వెళ్తున్నాను. ఒక గ్రహం మెరుస్తూ కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళాను. చిన్న చిన్న శరీరాలతో మెరిసిపోతూ దేవతలు గ్రహం చుట్టూ తిరుగుతున్నారు. చిన్న ప్లానెట్ అది. చూపుడు వేలంతా ఉన్నారు. వారికి సీతాకోక చిలుక వల్లే రెక్కలు ఉన్నాయి. చక్కటి సంగీతం అద్భుతంగా వినిపిస్తోంది. వాళ్ళ రెక్కలు రకరకాలైన రంగులతో ఉన్నాయి. అవి కదిలించినప్పుడల్లా వాటిలో నుంచి సంగీతం బయటకు వస్తోంది. ఇది ఏ లోకమని అడిగాను వారిని. యక్ష గంధర్వ లోకమని చెప్పారు. ఇక్కడ సంగీతమే ప్రాణం, సంగీతమే లోకం, సంగీతమే నాదం. ఆ సంగీతంలో ఏముంది, నాట్యంలో ఏముంది అని అడిగితే అంతా ఆధ్యాత్మికతే ఉందని వాళ్ళు నాకు చెప్పారు.
ఆ సంగీతాన్ని అనుభవించాలని ఉందన్నాను. ఆ సంగీతాన్ని అనుభవించాలంటే మీరు మాలాగా అవ్వాలని నా చేయి పట్టుకున్నారు. అప్పుడు నాకు కూడా రెక్కలు వచ్చాయి. నేను కూడా సూక్ష్మంగా అయ్యాను. చిన్నగా అయిన నేను లోకపు ఆరాన్ని వేళ్లతో స్పర్శించినప్పుడు సంగీతాన్ని స్పర్శించవచ్చు అనేది అనుభవం అయ్యింది. సంగీతాన్ని వినటం కూడా తెలియని స్త్రీని నేను. బయట సంగీతం అయితే తెలియదు, ధ్యానంలో కూర్చొని వేణునాదమైతే విన్నానే కానీ శాస్త్రీయ సంగీతం అస్సలు తెలియదు. అలాంటిది ఆ సంగీతం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందో దాన్ని స్పర్శించి వచ్చాను. అంటే సంగీతం తెలిసిన మహానుభావులందరూ ఆ ఆనందాన్ని పొందటమే. స్పర్శ ఆ ఆనందం పొందిన తరువాత సమయం అయిపోయింది, ఇక మీరు వెళ్ళండి అన్నారు. నేను మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను. మళ్ళీ ఇంకొక గ్రహం కనిపించింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 50 దాకా సూక్ష్మ శరీరదారులు నాలాగానే ఉన్నారు. అందరం కలిసి లోపలికి వెళ్ళాం. ఆ లోపల ఎన్నో పెంకుటిళ్ళులాగా ఉన్నాయి, పిరమిడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఇల్లు పిరమిడ్ ఆకారంలోనే ఉంది. పెద్ద పెద్ద బావులున్నాయి. ఒక చిన్న పిల్లవాడు నీళ్లు తోడుతున్నాడు. ఎవరో ఏదో ఒక ప్రశ్న అడిగారు పిల్లవాడిని. ఆ చిన్న బాబు ఏం చెప్తాడు, పెద్దవాళ్ళని ఎవరినన్నా అడిగి కనుక్కోండి అని చెప్పాను. కానీ వెంటనే ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం విని దిమ్మ తిరిగిపోయింది. అతని పిల్లవాడిలా కనపడుతున్నాడు కానీ మహాజ్ఞాని అని అర్థమైంది. ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ లోకంలోని వారు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, ఏం తెలుసుకోవాలన్న సమాచారం తెలుసుకొని వెళ్ళాలి. ఒక అమెరికాకు వెళ్ళాలంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే అక్కడ ఉంటాము. భారత్ రూల్స్ ప్రకారమే ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒక భూమి మీదే ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళ్ళినప్పుడు ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు, ఒక లోకం నుండి ఇంకో లోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నియమాలు వాళ్ళకి ఉంటాయి కదా. అవి అన్నీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ తెలుసుకోవాలి? భూమండలంలోనే తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరమే ఆ ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి. ఆత్మ ఎదుగుదలకి మూల కారణమే సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం మన్ను తిన్న పాములా పడుకుంది. ఒక్కొక్కళ్ళలో ఏమైపోయింది జ్ఞానం? ఎన్ని కోట్ల జన్మల్లో, ఎన్ని లక్షల జన్మలో ఎత్తి ఉన్నారు వీళ్ళు. జ్ఞానమంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది? అలా వచ్చిన సూక్ష్మ శరీరాలు ఏమైనాయో ఎవరికి తెలుసు? అసలు ఇవి అనేవి ఉన్నాయని ఎవరికి తెలుసు? అలా నేను ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయాను. ఆ లోకమంతా చూడటం మొదలుపెట్టాను. నాదమా, నాట్యమా? కళలన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడ నేర్చుకుని ఇక్కడ పండించుకుంటానికి వస్తాము. మళ్ళీ ఇక్కడ కూడా సాధన చేయాలి. గొప్ప సంగీత విద్వాంసులైపోతారు. అక్కడ సాధన చేయకుండా ఇక్కడ విద్వాంసులు అవ్వరు. అన్నీ అందరికీ వస్తాయా? ఇక అక్కడ చూడడం ఆగిపోగానే బయటకు వచ్చేసాం. అందరము కలిసి ఒక గడపలాగా ఉంది, దాని మీద నిల్చున్నాం. మళ్ళీ బయలుదేరాం. ఈసారి గ్రూప్గా బయలుదేరాం. గ్రూప్ సూక్ష్మ శరీరాలతో కలిసి బయలుదేరాము. బయలుదేరి వస్తూ ఉంటే క్రింద బ్లూ క్రిస్టల్ లాగా మెరిసిపోతున్నాయి. అన్ని క్రిస్టల్సే, ఎక్కడ చూసినా క్రిస్టల్స్. మనుషులెవ్వరూ కనపడటం లేదు. అక్కడ ఏమీ లేదు, అన్ని రంగులుగానే కనబడుతున్నాయి. కానీ హఠాత్తుగా వాటిని చూస్తూనే నేను గుర్తుపెట్టాను. గట్టిగా అరిచాను, ఆపండి ఆపండి అని. నేను ఇక్కడి నుండే అరిచాను, ఇక్కడ దిగిపోతాను, ఇదే నా ప్లేస్ అంటున్నాను. నన్ను వాళ్ళు అక్కడ దింపారు. నేను అక్కడికి వచ్చి చూస్తే క్రిందికి దిగినాక అది వైజాగ్ అని తెలిసింది. ఆ పైన ఉన్నప్పుడు వైజాగ్ నాకు ఎందుకు కనిపించలేదంటే, మనం ఇంకొక లోకం నుండి వస్తున్నప్పుడు ఈ లోకం అలా కనపడుతుంది. చంద్రమండలంలోని భౌతికంగా వెళ్ళినప్పుడు ఏమీ కనపడదు, రాళ్ళు రప్పలు తప్ప. అదే ఒక సూక్ష్మ శరీరం వెళితే అక్కడ ఏమున్నాయో తెలుస్తాయి. ఫిజికల్ సైన్స్కి ఇది అర్థం కాదు. అలాగే ఇప్పుడు ఇది నేను ఆ పైన ఉన్నప్పుడు అలా కనిపించాయి. వెంటనే నేను నా శరీరంలోకి వచ్చేసాను. అరగంట పైనే పట్టింది. నాకు కృష్ణా పిరమిడ్ చాలా చిన్నది, 10 మంది కూర్చోవచ్చేమో, అంతేకాని అది కృష్ణుడి లోకానికి కనెక్ట్ అయి ఉంది.
అప్పుడు అర్థమైంది నాకు, ఇలా ప్రతి ఒక్క పిరమిడ్కి ఎంతో విశిష్టత ఉంది. ఈ రహస్యం తెలుసుకుంటేనే కదా మనం ఉపయోగించుకునేది. దీనికి ఉదాహరణ నేనే. కేవలం ఆరోగ్యం కోసమే కాదు ధ్యానం. నాకెన్నో అనారోగ్యాలు తగ్గాయి. ధ్యానంలోకి వచ్చినాక ఎలా తగ్గాయంటే, ధ్యానం యొక్క శక్తి, ఆ విశ్వశక్తిని ఇన్నాళ్ళు దింపుకోలేదు. మేడం చెప్పినట్టండి, పిరమిడ్స్ అనేవి ఏమీ ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఇక్కడ చీరాల్లో విఠల్ నగర్లో ఆడవాళ్ళందరం కలిసి చిన్నపిల్లలతో సహా అన్నీ మోసి ఆనందంగా కట్టుకున్న పిరమిడ్. అక్కడ ఆరోగ్యం లభిస్తుందండి. అట్లానే నేను నెక్కలు మేమందరం కలిసి వెళ్ళాము. అప్పుడు దేవేంద్ర పిరమిడ్ కాకుండా ఇప్పుడు మెగా పిరమిడ్ నిర్మాణంలో ఉంది. ఆయన అబ్బూరి కోటేశ్వరరావు గారు, వారు సోదరులు నిజంగా చాలా నన్ను నమ్మి, అమ్మ మీరు వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంది ఏంటి నాకు చెప్పండి అని అడిగారు. సోదరులు చెప్పినట్టుగానే వెళ్ళానండి. వెళ్ళి అంటే ఆ కన్స్ట్రక్షన్లో ఉంది. పైన డోమ్ ఒకటి పూర్తయింది. ఆ కింద ఆ పిరమిడ్ కోణం కింద నిలబడ్డాను మాస్టర్స్. ఆ ఎనర్జీస్ అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. తీరా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ అక్కడ ఎనర్జీస్ అక్కడ కొండ మీద నుండి వస్తున్నాయండి, ఇక్కడ ఏదైనా కొండ మీద ఏదైనా దేవాలయం ఉందా అని అడిగాను. వెంకటేశ్వర స్వామి ఉన్నారటండి అక్కడ. దగ్గర అంటే దగ్గర కాదు, కొంచెం దూరంగానే. అక్కడ నుండి ఆ పిరమిడ్కి ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఫ్లో అవుతున్నాయి. ఇది మీరు చెప్పినట్టే ప్రేమ్నాథ్ గారు కూడా చెప్పారు అని అన్నారండి సార్. అలా కొన్ని పిరమిడ్స్కి వెళ్ళంగానే మాస్టర్స్ ఆ ఎనర్జీస్ ఏంటో నాకు తెలుస్తూ ఉండేవి డిఫరెంట్గా. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ పిరమిడ్కి వెళ్ళాము నేను నా ఫ్రెండ్స్ని. అక్కడ కూర్చున్నప్పుడు మాస్టర్స్ ఒక చోట కూర్చుంటే ఒక రకం ఎనర్జీస్ ఉంది, మరొక చోట కూర్చుంటే మరొక రకమైన ఎనర్జీస్ కనపడుతూ ఉన్నాయి. ఆ అనుభూతి అలా ఉందండి. పిరమిడ్స్లోకి వెళ్ళేసి ఆరోగ్యం కోసం ధ్యానం చేయటం కాదండి, ఆ పిరమిడ్ యొక్క శక్తిని మనము అర్థం అవ్వటం, అనుభూతించటమే అసలైన విషయము. ఆమె రైట్ అండి. దాన్ని ఎప్పుడైతే దింపుకున్నామో దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందుకని ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైన అవసరం. అనారోగ్యం అనేది శరీరానికి నొప్పులు తిప్పలే, కానీ ధ్యానం అనేది ఆత్మ ఎదుగుదల కోసమని చెప్పినప్పుడు ప్రాపంచికమైన ఇబ్బందుల్లో కానీ, ఈ పనుల్లో కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, సమస్యలతో ఉన్నప్పుడు కానీ అది మన బుర్రకెక్కదు. భగవద్గీత మంచి వాక్యాలు ఎక్కవు, ఏమీ ఎక్కవు. అందుకని ఆరోగ్యానికి ధ్యానము, మానసిక ప్రశాంతతకు ధ్యానము, ఏకాగ్రత కోసం ధ్యానము, ఇలా అన్నిటికీ ధ్యానం అని చెప్పారు. ఇలా ధ్యానంలో కూర్చోబెడితే దేనికోసమని చెప్పినా ఆత్మ ఎదుగుదలకి శ్వాస మీద ధ్యాసే కదా. ఇంకో రకం ఏదైనా ఉందా? ముక్కులోని గాలి ముక్తికి దారి అని చెప్పారు. అలా అది వైజాగ్లో నా అనుభవం, అలా నా ప్రయాణం సాగింది. నా చిన్నప్పటి నుండి భూమి అంటే ఏమిటి, భూమి కింద చివరి ఏముంది అని అడిగేదాన్ని. ఏముంటాయి, బొగ్గు ఉంటుంది, అగ్నిపర్వతాలు ఉంటాయి, నదులు ఉంటాయి, ఇంకేముంటాయి అన్నారు. నా బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. కాదు అది కాదు, నేను అడిగింది భూమి క్రింద చివరి ఏముంది అని మళ్ళీ అడిగా. వాళ్ళు చెప్పిన దాంతో నేను సంతృప్తి పడక, నేను అడిగింది వాళ్ళకి అర్థం కాక నాకు ఒక మొట్టికాయ కొట్టి నీ ముఖం ఉంది అని తిట్టేవారు. ఏం చెప్తారు వాళ్ళకి తెలిస్తేగా నాకు చెప్పటానికి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. పత్రిజీ నన్ను ఆ పై నుంచి ఈ లోకాలన్నిట్లో నుంచి భూమి లోపలికి తీసుకువెళ్ళారు. ఆ క్రింద ఏమున్నదంటే పాతాళ లోకం. అక్కడ బలి చక్రవర్తి ఉన్నాడు. ఆయన అద్భుతమైన మాస్టర్. ఆయన దగ్గర దయాగుణం అన్నీ ఉన్నాయి. ఆయన ఒక్కడే పాతాళ లోకాన్ని కాపలా కాయగలడు. నిగూఢమైన రహస్యాలన్నీ అక్కడే ఉన్నాయి. అవి ఎవరికీ అందనివ్వడు. అందుకే వామనుడు బలి చక్రవర్తిని అక్కడికి పంపించింది. నేను దాన్ని చూడాలి అంటే ఈ జ్ఞానం ఎప్పటిది, ఏనాడో నా గతం నుంచి ఉన్నది కాబట్టి 6 సంవత్సరాల వయసు నుంచి ఈ క్రింద ఏముంది అని నేను అడుగుతూ వచ్చాను.
కేవలం పత్రిజీ ఒక్కరే నన్ను తీసుకువెళ్లారు. సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలిపెట్టేయమన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని కూడా అవి గమనిస్తాయి కాబట్టి సూక్ష్మ శరీరం కూడా ఉండవద్దు అన్నారు. అక్కడ నేను మాయా రూపం తీసుకున్నా. రూపం ఉంది కానీ కనబడిన రూపం. అక్కడ అది కూడా వదిలేయాలని అన్నారు. అది కూడా వదిలేసినాక నేను అణువులు పరమాణువులుగా మారిపోయాను. ఇలా విచ్చిపోయి నేను కనపడుతున్న మెరుపులన్నీ కుప్పపోస్తే ఎలా ఉంటాయో మెరుపులుగా అణువులు పరమాణువులుగా సంచరించుకుంటూ ఉన్నాయి. నేను కనిపించట్లేదు. అలా కిందికి వెళ్ళినప్పుడు కొన్ని హింసాత్మకమైన లోకాలు ఎన్నున్నాయో, మనుషుల్ని ఎన్ని బాధలు పెడుతున్నారో, అక్కడ కూడా స్త్రీలు ఎంత బాధపడుతున్నారో అవన్నీ చూసి ఎంతో విలవిల్లాడిపోయాను. ఏమిటిది? ఎందుకు ఈ లోకాలు? స్త్రీని హింస పెట్టే లోకం ఒక లోకమా? ఈ లోకాలన్నిటినీ ఆపై లోకాలు వాళ్ళు శుభ్రం చేయలేరా అని బాధపడ్డాను. ఆ అణువులు పరమాణువులు అన్నీ కూడుకొని మళ్ళీ సూక్ష్మ శరీరం వచ్చేసి భౌతిక శరీరంలో పడింది. ఎన్నాళ్ళ నుంచో ఉన్న నా కోరిక తీరింది. మళ్ళీ రేపటి రోజు కంటిన్యూ చేద్దామా అండి? ధన్యోస్మి.